రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో దూడల పెంపకం, పోషణ, యాజమాన్యం గురించి రైతులకు తెలియజేయడానికి కనిగిరి పశు వైద్యురాలు డాక్టర్ పి హిమబిందు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. అందరికీ నమస్తే అండి. మేడం గారు, ముఖ్యంగా పాడి పశువులలో ఎక్కువ దూడల పెంపకం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈనాటి చిన్న దూడలే రేపటి పాడి పశువులు అవుతాయి. దీనికి సంబంధించి మరి ఈ పశు పోషకులకు అంటే పశు యజమానులకు దూడల పెంపకం, పోషణ, యాజమాన్యం గురించిన వివరాలు అందిద్దాం ఈరోజు. ఇందులో ముఖ్యంగా దూడల పెంపకంలో గల మెలకువలు, యాజమాన్య పద్ధతులు ఈ రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి మేడం. నేటి దూడలే రేపటి పాడి ఆవులు అన్నారు మన పెద్దలు. భవిష్యత్తులో మనం అధిక పాలనిచ్చే పాడి పశువులను పొందాలంటే పుట్టిన దూడ యొక్క యాజమాన్యాంశపు ఆధునిక శాస్త్రీయ పద్ధతులలో పెంచవలెను. దూడల సంరక్షణ తల్లి గర్భం నుండే చేయవలసి ఉంటుంది. కావున చూడి పశువుల యాజమాన్యం బాగా ఉన్నట్లయితే మనకు మంచి ఆరోగ్యంగా ఉన్న దూడలు, ఎక్కువగా బరువు ఉన్న దూడలు పుట్టి సత్ఫలితాలను ఇస్తాయి. దూడ పుట్టిన వెంటనే పుట్టిన తేదీ, ఆడ లేదా మగ అనే వివరములు మరియు శరీర బరువును రికార్డు చేసుకోవాలి. ముందుగా దూడ పుట్టిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం. శ్లేష్మ పొరను శుభ్రపరుచుట. దూడ పుట్టిన వెంటనే దాని శరీరంపై ఉన్న మ్యూకస్ పొరను, ముఖ్యంగా ముక్కుపై ఉన్న మ్యూకస్ పొరను తుడవవలెను. చేతితో గాని శుభ్రమైన బట్టతో గాని తుడవవలెను. ఆవు దూడను నాకేటట్లు చేయడం వలన దూడలపై గల మ్యూకస్ పోయి శరీరం మీద తడి ఆరి దూడకు వేడి కలుగును. ఈ చర్యల ద్వారా తల్లి దూడకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడి ఆవు మరియు దూడలు పరస్పరం పెరుగుటకు దోహదపడును. తల్లి ఆవులు దూడను నాకని ఎడల తల్లి గర్భాశయ మట్టును కొంత దూడ మీద పూసినట్లయితే తల్లి దూడను గుర్తించి నాకగలుగుతుంది. లేదా కొంత ఉప్పు మరియు తౌడును దూడ మీద చల్లిన ఎడల తల్లి దూడను నాకగలుగుతుంది. తర్వాతది శ్వాస తీసుకునేటట్లు చేయాలి. దూడ పుట్టిన తదుపరి శ్వాసక్రియ జరగకపోయినట్లయితే వాటి యొక్క రొమ్ము పైభాగంను బలంగా ఒత్తుట ద్వారా దూడలు శ్వాసక్రియ జరుగునట్లు చేయవలెను. ఒకవేళ దూడ స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే వెనుక కాళ్ళు పట్టుకొని ఎత్తి దూడను తలక్రిందులుగా ఉంచి 1-2 సార్లు పైకి క్రిందికి ఊపవలెను. ఈ విధంగా చేయుట వలన తలకు రక్త ప్రసరణ జరిగి దూడలకు స్పృహ వచ్చును. ఇలా 2 లేక 3 సార్లు చేయుట వలన దూడలలో శ్వాసక్రియ సాధారణ స్థితికి వచ్చును. తరువాతది దూడల బొడ్డును కత్తిరించుట. దూడ పుట్టిన వెంటనే దూడ శరీరానికి ఇంచుమించు 2 అంగుళాల దూరంలో బొడ్డును శుభ్రమైన టేపుతో గాని నూలు దారంతో గాని కట్టి తర్వాత దాని వెనుక భాగంను శుభ్రమైన సర్జికల్ బ్లేడ్ లేదా కత్తెరతో కత్తిరించి టించర్ అయోడిన్ను దారంకు మరియు బొడ్డు చుట్టూ పూయవలెను. ఇది యాంటీసెప్టిక్గా పనిచేసి బొడ్డు గాయమును ఎండిపోయేటట్లు చేస్తుంది. ఫలితంగా క్రిములు బొడ్డులోనికి చొరబడకుండా బొడ్డువాపు లాంటివి రాకుండా చేయును. తర్వాతది జున్నుపాలు తీయుట. దూడ పుట్టిన సుమారు 2 గంటల్లోపు దానికి తల్లిపాలు త్రాగించాలి. తల్లి నుండి వచ్చే మొదటి పాలను జున్నుపాలు అంటాము. ఆ పాలలో విటమిన్ ఏ, మాంసకృతులు, ఇమ్యునోగ్లోబ్యులిన్స్ మరియు అనేక రకమైన ఖనిజ లవణాలు సాధారణ పాలలో కన్నా ఎక్కువగా ఉండును. దానివలన ఈ పాలలో ఉండే యాంటీబాడీలు దూడకు రోగనిరోధక శక్తి ఇచ్చి దూడలను ఎటువంటి వ్యాధులు రాకుండా 3 నెలల వరకు రక్షించును. ఇవి దూడ యొక్క ప్రేగుల్లోకి 2 గంటల్లోపు మాత్రమే రక్తంలోకి శోషణం అవుతాయి. తరువాత శరీరానికి ఉపయోగపడవు. కావున దూడలు పుట్టిన వెంటనే 2 గంటల్లో ఈ పాలను త్రాగించుట వలన దూడలు ఆరోగ్యవంతంగాను శక్తివంతంగాను ఉండును. ఓకే మేడం గారు, మరి దూడల పెంపకంలో గల మెలకువలు, యాజమాన్య పద్ధతులు తెలియజేశారు. ఇందులోనే దూడల పెంపకంలో పోషణ అత్యంత ముఖ్యమైనది కాబట్టి దాని గురించిన వివరాలు కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం. ముందుగా దూడల పోషణకు వస్తే పుట్టిన 2 గంటల్లో తల్లిపాలు ఇవ్వడమే అత్యంత శ్రేయస్కరం. మొదటి 4 నుంచి 5 రోజుల వరకు దూడకు వాటి శరీర బరువులో 10వ వంతు చొప్పున పాలు అందేటట్లు తల్లిపాలు ఇవ్వాలి. ఆ తర్వాత 2 వారాల వరకు 15వ వంతు చొప్పున పాలు తాగించాలి. తదుపరి 2 వారాలు 20వ వంతు చొప్పున దూడలకు పాలును ఇవ్వాలి. తల్లి ఆవు చనిపోయిన ఎడల లేదా తల్లిపాలు సరిగా రాని ఎడల
దూడకు బాటిల్ ఫీడింగ్ లేదా పెయిల్ ఫీడింగ్ అని చేయొచ్చు. కృత్రిమముగా తయారు చేసిన జున్ను పాలను కొద్దిగా వెచ్చగా చేసి లేదా ఆవు పాలను వేడి చేసి బాటిల్ ఫీడింగ్లో ఇవ్వచ్చు. కృత్రిమంగా పాలను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దాన్ని మిల్క్ రిప్లేసర్స్ అంటాము. దూడలకు 2 వారాల వయస్సులో పాలకు బదులుగా మిల్క్ రిప్లేసర్స్ని ఇవ్వచ్చు. ఇందులో గోధుమలు, పాలు, చేపల పొడి, బ్యూటరిక్ యాసిడ్ మరియు ఖనిజ లవణాలు సమ్మేళనం ఉండును. దీనితో పాటు కొబ్బరి నూనె లేదా లిన్సీడ్ ఆయిల్ వంటివి కూడా కలపొచ్చు. 2 నెలల వయసు నుండి 16-15% ప్రోటీన్లు, 15% టీడీఎన్ కలిగి ఉన్న కాఫ్ స్టార్టర్ను కూడా 1.5 కిలోగ్రాముల నుండి 2.5 కిలోగ్రాముల చొప్పున ఇవ్వచ్చు. దూడ పుట్టిన 2 రోజుల లోపల మికోనియం విసర్జించేటట్లు చేయవలెను. ఒకవేళ మలబద్ధకం ఉన్నచో సబ్బు ద్రావణం లేదా గ్లిజరిన్ కానీ లేదా ఆముదపు నూనెను కానీ తాగించవచ్చు. దూడలను తల్లి నుండి వేరు చేసే పద్ధతిని వీనింగ్ అంటాము. ఈ దూడలు పుట్టిన వెంటనే వీనింగ్ చేయొచ్చు లేదా 2 నుండి 3 రోజుల తర్వాత కూడా వీనింగ్ చేయొచ్చు. వేరు చేసి పెంచటం వలన ఆవుల పాల దిగుబడిలో ఎలాంటి మార్పులు ఉండవు మరియు దాంతోపాటుగా దీని వలన కొన్ని లాభాలు కూడా చేకూరును. దూడలకు మంచి పౌష్టికాహారాన్ని అందించగలము. రెండవది, దూడలకు తల్లిపాలు ఎక్కువ అవడం వలన కొన్ని సందర్భాల్లో డయేరియా అనేది జరుగుతుంది. వీనింగ్ ద్వారా ఈ సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చు. తల్లి ఆవుకు ఏదైనా జబ్బొచ్చినప్పుడు చికిత్సకు ఉపయోగించే ఔషధములు, యాంటీబయాటిక్స్ లాంటివి దూడలో ఎలాంటి పరిమాణాలు కలగకుండా ఉండుటకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దూడలు పుట్టిన వెంటనే తల్లి నుండి వేరు చేయటం వలన తల్లి ఆవులు దూడ లేకుండానే పాలు ఇచ్చుటకు అలవాటు పడతాయి. ఫలితంగా ఒకవేళ దూడ చనిపోయినా తల్లి ఆవులు పాలు యథావిధిగానే ఇస్తాయి. దూడల దానాలో మినరల్ మిక్చర్ మిశ్రమమును కలపటం. దూడలకు ఇచ్చే దానాలో 2% ఖనిజ లవణ మిశ్రమాన్ని కలుపటం వలన దూడలు బాగా బరువు పెరుగును మరియు రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. ఈ ఖనిజ లవణ మిశ్రమంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం ఉంటాయి. కావున దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి మరియు సకాలంలో ఎదకు వస్తాయి. దూడలు చర్మం మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. దూడలకు 10 నుండి 20 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇటుకల పాకలో వేలాడ తీసినట్లయితే దూడలు వాటిని నాకుదానికి తోడ్పడుతుంది. వీటి వలన దూడలకు మట్టి తినడం, బట్టలు కొరకడం, కాగితాలు తినడం వంటి దురలవాట్లకి దూరంగా ఉంచవచ్చు. దూడల షెడ్లో దూడలకు కావలసినంత స్థలం కేటాయించాలి. 3 నెలల లోపు గల చిన్న దూడలకు కప్పు ఉన్న ప్రాంతం 1 చదరపు మీటరు మరియు కప్పు లేని ప్రాంతము అవసరం ఉంటుంది. అదేవిధంగా 3 నెలలపై బడి ఉన్న దూడలకు కప్పు ఉన్న ప్రాంతము 2 చదరపు మీటర్లు మరియు కప్పు లేని ప్రాంతము 4 చదరపు మీటర్లు కావలసి ఉంటుంది. ఒక పాకలో గరిష్టంగా 30 దూడల వరకు ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ దూడలను ఉంచకూడదు. దూడకు మేతకు అవసరమయ్యే 40 నుండి 50 సెంటీమీటర్ల స్థలం అవసరమవుతుంది. 100 దూడలకైతే 400 నుండి 500 సెంటీమీటర్లు ఉండాలి. మేత మరియు నీటి తొట్టి కొలతలు 40 సెంటీమీటర్లు వెడల్పు, 15 సెంటీమీటర్లు లోతు కలిగి 20 సెంటీమీటర్లు దూడవైపు ఎత్తును కలిగి ఉండాలి. ఓకే మేడం గారు, మరి దూడల పెంపకంలో గల యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మరి పోషణలో కూడా అత్యంత ముఖ్యమైనవి, వాటి గురించిన వివరాలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేయడం జరిగింది. ఇందులోనే మరి దూడలలో వచ్చే సాధారణ వ్యాధులు, వాటి నివారణ చర్యలు కూడా మరి పశు యజమానులకు తెలియజేయండి మేడం. దూడల్లో సాధారణంగా కలుగు వ్యాధులు ఒక 4 వివరిస్తాను. న్యూమోనియా వ్యాధి, బొడ్డు వ్యాపు వ్యాధి, దూడలలో మలబద్ధకము, నట్టల బెడద. ముందుగా న్యూమోనియా గురించి చూస్తే దూడలకు చలి, ఈదురుగాలులు, పాకలు పూర్తిగా మూసి ఉంచడం, గాలి వెలుతురు సరిగా లేకపోవడం, జున్నుపాలు త్రాగించకపోవడం, ఇటువంటి కారణాల వల్ల న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దూడలకు చలి, ఈదురుగాలులు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రిపూట గృహవసతి కల్పించాలి. న్యూమోనియా కలిగిన దూడలకు జ్వరం వస్తుంటుంది, శ్వాస పీల్చుట కష్టమవుతుంది. వ్యాధి ముదిరితే దూడలు చనిపోతాయి కూడా. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యాధికారి దగ్గరికి వెళ్ళవలెను.
రెండవది కాఫ్ స్కోర్స్. దూడలలో నీళ్ల విరోచనాలు చూస్తుంటాం. ఈ వ్యాధికి గురైన దూడలు 90% వరకు మరణిస్తాయి. దీనికి కారణాలు బలహీనమైన దూడ పుట్టడం కానీ, సరి అయిన మేపు ఇవ్వకపోవడం వలన, లేదా అకస్మాత్తుగా కలిగే వాతావరణ మార్పుల వలన కలుగుతుంది. దూడల పాకల అపరిశుభ్రంగా ఉన్నా, జున్నుపాలలో విటమిన్లు తక్కువగా ఉన్నా, మరియు జున్నుపాలను అధిక మొత్తంలో తాగించిన కారణాల ద్వారా ఈ కాఫ్ స్కోర్స్ అనే వ్యాధి వస్తుంది. వేసవికాలం, చలికాలంలో జరిగే ప్రభావాల వలన ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి నివారణగా సరి అయిన మేపు, సమతుల్యమైన ఆహారము సక్రమంగా ఇవ్వాలి. దూడ పుట్టిన గంటలోపు జున్నుపాలు తాగించాలి. దూడలకు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దూడలను ఎండ నుండి, వేడి నుండి, చలి తీవ్రత నుండి కాపాడడానికి పాకలలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పాకలలో తగిన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చినట్లు చూసుకోవాలి. దూడలకు అందుబాటులో పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా చూసుకోవాలి. వ్యాధి కలిగిన దూడలకు వేరు చేసి చికిత్స చేసి వాటికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను గ్లూకోజ్, ఎలక్ట్రోరాల్ పౌడర్స్ మరియు ఉప్పు వంటివి కలిపి ఇవ్వాలి. మూడవది బొడ్డు వ్యాపి వ్యాధి. దూడలు పుట్టినప్పుడు సరైన పద్ధతిలో బొడ్డును కత్తిరించకపోయినా, టించర్ అయోడిన్ పూయినట్లయినా సూక్ష్మక్రిములు ప్రవేశించి బొడ్డువాపును కలిగిస్తాయి. ఈ వ్యాధి వచ్చినట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే దూడలలో మలబద్ధకం. ఈ వ్యాధి దూడలలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. చలికాలంలో దూడలు ఎక్కువగా ఈ ఇబ్బందులు చూస్తుంటాము. నివారణగా దూడలకు జున్నుపాలు తగినంత త్రాగిస్తే ఈ వ్యాధి కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దూడ త్రాగే పాలలో కోడిగురుడ్డు సొన, ఇంగువ, బెల్లం కలిపి 2 రోజులు త్రాగించినట్లయితే మలబద్ధకం తగ్గిపోతుంది. దూడలు ఎదిగే దశలో మలబద్ధకం కలిగితే వాటికి ఉప్పు నీరు త్రాగించాలి లేదా ఎనీమా చేపించాలి. దూడలలో నట్టల బెడద, దీనికే డీవార్మింగ్ అంటాము. డీవార్మింగ్ ఖచ్చితంగా చేయించాలి. దూడలను నట్టల బెడద సర్వసాధారణం. ఇది గేదె దూడలలో మరింత ఎక్కువగా ఉంటుంది. వీటి మూలంగా ఇబ్బందులు కలుగుతుంటాయి. దూడలు సరిగా పెరగవు. తరచుగా విరోచనాలు మరియు మలబద్ధకం చూస్తూ ఉంటాము. దూడలలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దూడలు బలహీనంగా ఉంటాయి. చర్మమంతా మొద్దుబారి వెంట్రుకలు ఊడిపోతుంటాయి. రక్తహీనత కూడా కనిపిస్తుంది. దీనికి నివారణగా దూడలలో నట్టల నివారణ ఔషధములు మొట్టమొదటిసారిగా 10 నుంచి 15 రోజుల్లోనూ, తర్వాత నెలకొకసారి వరుసగా 2 నెలలు చేయించాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి నట్టల నివారణ మందును ఇవ్వాలి. దూడలలో సహజంగా డీవార్మింగ్ చేయుటకు పైపర్జిన్ ఔషధాన్ని కిలో శరీర బరువుకు దాదాపు 150 నుండి 200 మిల్లీగ్రాముల చొప్పున సూచించిన దినములో ఇవ్వాల్సి ఉంటుంది. దూడలలో ఇప్పుడు చెప్పిన వ్యాధులే కాకుండా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మరోగం, గాలికుంటు మరియు రక్తపారుడు వంటి అంటువ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులతో పాటు బాహ్య పరాన్న జీవులైన గోమార్లు, పిడుదులు, దోమల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ వ్యాధులన్నిటికీ సకాలంలో టీకాలు వేయించి నివారించుకుంటూ ఉండాలి. బాహ్య పరాన్న జీవుల ఇబ్బందులకు బ్యూటాక్స్ లేదా టిక్కిల్ లేదా పోరాన్ వంటి ఔషధాలను ఉపయోగించగలిగితే ఈ వ్యాధులను కూడా నివారించవచ్చు. దూడలలో పెంపకంలో ఇప్పటి వరకు చూసిన జాగ్రత్తలతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవచ్చు. దూడలకు రేచీకటి కలగకుండా విటమిన్ ఏ ఇంజెక్షన్లు పుట్టిన వెంటనే ఒక మోతాదుని ఇవ్వాల్సి ఉంటుంది. దూడలలో ధనుర్వాతం రాకుండా ఉండేందుకు టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దూడలు పుట్టిన వెంటనే గిట్టలు గిల్లి వేయవలను. కాక్సీడియల్ మరియు వేరే ఇతర క్రిములు వ్యాధులు కలగకుండా ఉండేందుకు ఆరియోమైసిన్ లేదా ఇతర యాంటీబయాటిక్ ఔషధములు వంటివి వాడగలిగితే మనము దూడల్ని ఎటువంటి రోగంకి గురవకుండా చూసుకోవచ్చు. ఓకే మేడం గారు, మరి దూడల పెంపకం, పోషణ యాజమాన్యంలో భాగంగా దూడలలో వచ్చే సాధారణ వ్యాధులు, వాటి నివారణ చర్యలు కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేయడం జరిగింది. దూడల పెంపకం, పోషణ మరియు యాజమాన్యం గురించి కనిగిరి పశు వైద్యురాలు డాక్టర్
పి హిమబిందు గారు మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే. ధన్యవాదాలు.